పెద్ద రంగుపులి యొక్క ప్రతీకారం, సింహం మరియు అతని సైనికుల దాడి. చందన్వన్ అనే ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజు ఒక పులి. పులి భార్య అందమైన రంగుగల పులి. ఆమె శాంత స్వభావం కలది. అంతేకాదు, ఆమె దగ్గర ఎన్నో అద్భుత శక్తులు ఉండేవి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆమె తన శక్తుల్ని ఉపయోగించి ఒక పెద్ద పులిగా మారి ఆ సమస్యను దూరం చేసేది. ఈ విషయం ఆమె భర్తకు తప్ప అడవిలో ఇంకెవరికీ తెలియదు. పులి మరియు అతని భార్య తమకు కాబోయే బిడ్డ కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటారు. మరోవైపు పక్క అడవిలో షేరా అనే ఒక సింహం ఉండేవాడు. అతను చాలా కఠిన హృదయం కలవాడు. అతను అతని సైన్యంతో కలిసి ఒకదాని తర్వాత మరొక అడవిని నాశనం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఒకరోజు షేరా అతని సైనికులతో ఇలా అంటాడు: చూడండి సైనికులారా, వినికిడిలోకి వచ్చింది. చందన్వన్ అడవి చాలా అందంగా ఉంటుందంట. రేపు మనం ఆ అడవి వైపు బయలుదేరుదాం. ఇది విన్న ఒక సైనికుడు, మహారాజా, ఇప్పటి వరకు ఆ అడవి వైపు కన్నెత్తి చూసిన వారెవ్వరూ బ్రతికి బట్టకట్టలేదు. మనం కూడా ఆ అడవి వైపుకు వెళ్ళకపోవటమే మంచిది. ఇది విన్న షేరాకు చాలా కోపం వస్తుంది. నువ్వు నా సైనికుడు వయ్యుండి వేరే అడవి గురించి గొప్పగా చెప్తావా? నీలాంటి పిరికి వాడికి నా సైన్యంలో ఎటువంటి స్థానం లేదు అని షేరా ఆ సైనికుడిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. ఇది చూసిన మిగతా సైనికులు భయపడిపోతారు. షేరా అతని సైన్యాన్ని తీసుకుని పులి ఉండే అడవికొచ్చి జంతువులపై క్రూరంగా దాడి చేయటం మొదలు పెడతాడు. ఇది చూసిన జంతువులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తాయి. ఇంతలో అక్కడికి రంగుగల పులి ఒక పెద్ద పులిగా మారి షేరా మరియు అతని సైనికులపై దాడి చేస్తుంది. పులి ఒక్కొక్కరిగా సైనికులందరినీ చంపేస్తుంది. ఇది చూసిన షేరా భయంతో అతని ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడి నుంచి పారిపోతాడు. షేరా అక్కడి నుంచి పారిపోగానే పులి తిరిగి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. మరోవైపు షేరా సైన్యాన్ని కోల్పోయి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎవరా పెద్ద పులి? క్షణాల్లో నా మొత్తం సైన్యాన్ని అంతం చేసింది. ఇందులో ఏదో రహస్యం ఉంది, నేను తెలుసుకొని తీరాలి. ఇలా అనుకుని షేరా పులి అడవిలోకొచ్చి పులి మరియు అతని భార్యపై దొంగచాటుగా నిఘా పెడతాడు. పులి భార్య పులితో ఇలా అంటుంది: మహారాజా, త్వరలో మన బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. నాకున్న శక్తులే వాడికి కూడా వస్తాయి. వాటితో వాడు ఈ అమాయకపు జంతువులని కాపాడతాడు. అవును, నేను కూడా ఆ రోజు కోసమే చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నాను. ఇది విన్న షేరా అతని మనసులో ఇలా అనుకుంటాడు: ఓ, ఇదా సంగతి. ఈ పులి ముందు నేనేంటి? నాలాంటి 10 సింహాల బలం కూడా దేనికి పనికిరాదు. దీన్ని ఓడించటానికి నేను ఏదో ఒక ఆలోచన చెయ్యాలి. షేరా ఇలా ఆలోచిస్తూ ఉండగా మరోపక్క పులి అతని భార్యతో, నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నేనిప్పుడే వస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇలా అని పులి అక్కడి నుంచి బయలుదేరతాడు. షేరా దొంగచాటుగా పులిని వెంబడిస్తాడు. అతను అవకాశం చూసుకుని పులిపై వెనక నుండి దాడి చేసి అతన్ని చంపి అతని తోలు కప్పుకుంటాడు. పులి తోలులో ఉన్న షేరా పులి భార్య దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. నేను చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉంటే అక్కడికి ఒక ముని వచ్చి నాకు ఈ వనమూలికల్ని ఇస్తూ ఇలా అన్నారు: నువ్వు ఈ వనమూలికల్ని తింటే మనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగాను మరియు బలంగాను పుడతాడంట. అంతేకాదు, వాడిపై ఎటువంటి ప్రమాదాలు కూడా రావట. ఇలా పులితోలులో ఉన్న షేరా పులికి విషపూరితమైన వనమూలికల్ని తినిపిస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత దూరం వెళ్ళగానే షేరా పులితోలును తీసిపడేసి గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు: మరికొద్దిసేపట్లో నేనిచ్చిన విషమూలికలు పనిచేయటం మొదలు పెడతాయి. అది 10 సింహాల బలమున్న ఆ పులి పిచ్చిదానిలా తన జంతువుల్ని తనే వేటాడి ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇలా షేరా నవ్వుతూ ఉండగా అక్కడే కొంత దూరంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఎలుగుబంటి ఇదంతా వింటాడు. ఎలుగుబంటి ఒక ముసలివాడైన జ్ఞాని మరియు మంచి వైద్యుడు.
అతను వెంటనే పులిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఇదంతా చూసిన ఎలుగుబంటి కంగారు పడతాడు. ఆమెకు వైద్యం చేస్తాడు. అలా చూస్తూ ఉండగానే పులిలో ఉన్న విషం మొత్తం బయటకొచ్చేస్తుంది. తను మునుపటిలా మారిపోతుంది. ఎలుగుబంటి జరిగిన విషయం మొత్తాన్ని పులికి చెప్తాడు. ఆ షేరాకు ఎంత ధైర్యం ఉంటే వాడు నా భర్తని చంపాడు. నా అందమైన అడవిలో విధ్వంసం సృష్టించాడు. నేను వాడిని వదలను అని పులి ఒక పెద్ద పులిగా మారి షేరాను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. షేరా పులిని చూసి కంగారు పడతాడు. పులి షేరాపై విరుచుకు పడుతుంది. ఇద్దరి మధ్య భీకరమైన గొడవ జరుగుతుంది. పులి షేరాను చంపేస్తుంది. షేరా చావగానే పులి తన అసలు రూపంలోకి వచ్చేస్తుంది. అడవిలో తిరిగే ఆనందం నెలకొంటుంది. ఇక పులి అందమైన 2 బిడ్డలకు జన్మనిస్తుంది. ఆనందంగా తన జీవితాన్ని ఆ అందమైన అడవిలో గడుపుతూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎవరు ఎంత చెడుగా ఆలోచించినా మంచి ముందు చెడు ఓడిపోక తప్పదు. మాయా మాస్క్ జంతువుల్ని కాపాడిన సింహం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవికి రాజైన సింహం ఎంతో బలవంతుడు మరియు దయగలవాడు. సింహం జీవితాన్ని చూసి ఎంతో హాయిగా సాగుతుంది అనుకుంటే అది పొరపాటే. సింబా చిన్నప్పటి నుండే చాలా పిరికివాడు మరియు భయస్థుడు. సింహం వయసు పెరిగే కొద్దీ అతని తర్వాత సింబా మరియు అడవి పరిస్థితి ఏంటి అని దిగులు చెందుతూ ఉంటాడు. ఒకరోజు సింబా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దారిలో ఒక మాస్క్ కనబడుతుంది. సింబాకి ఆ మాస్క్ చాలా బాగా నచ్చుతుంది. అతను దానిని తీసుకుంటాడు. ఆ రోజు నుండి సింబా ప్రతిరోజు ఆ మాస్క్తో ఆడుకుంటూ ఉండేవాడు. అది చూసి సింహానికి చాలా కోపం వచ్చేది. అతనికి సింబా ఇలా మాస్క్తో ఆడుకోవటం అస్సలు నచ్చేది కాదు. బాబూ, ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. ఈ అడవి యొక్క బాగోగులు చూసుకోవటం నీ బాధ్యత. ఇలా ఈ మాస్క్తో ఆడుకుంటూ కూర్చోవటం మంచిది కాదు. అబ్బా నాన్నగారు, నాకీ మాస్క్ చాలా బాగా నచ్చింది. ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది. అతను ఆ మాస్క్ని తీసుకుని దూరంగా విసిరేస్తాడు. అది చూసిన సింబా చాలా బాధపడతాడు. మరోవైపు పక్క అడవిలో ఒక హైనా ఉండేవాడు. హైనా చాలా కిరాతకుడు. అతను ఒక్కొక్కటిగా అడవిలోని జంతువులన్నింటినీ వేటాడి తినేసేవాడు. ఇప్పుడు ఆ అడవిలో అతను వేటాడ్డానికి ఒక్క జంతువు కూడా మిగల్లేదు. ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అడవిలో నేను వేటాడ్డానికి ఒక్క జంతువు కూడా మిగల్లేదు. బహుశా నేను మరో చోట నా స్థావరాన్ని మార్చుకోవాలనుకుంటా. ఇలా హైనా ఆలోచిస్తూ ఉండగా అంతలో అక్కడికి చుట్టుపక్క అడవుల్లోని సమాచారాన్ని అందించే గ్రద్ద కనిపిస్తుంది. మిత్రమా, నేను నీకోసం ఒక మంచి కబురు తీసుకొచ్చాను. ఏంటో ఆ విషయం త్వరగా చెప్పు. పక్క అడవిలో ఒక సింహం ముసలివాడైపోయాడు. అతని కొడుకు సింబా చాలా పీరికివాడు, అలాగే భయస్థుడు కూడా. ఒకవేళ నువ్వు ఆ ముసలి సింహాన్ని చంపేస్తే నువ్వే ఆ అడవికి రాజు అవ్వచ్చు. అంతేకాదు, అక్కడి జంతువులన్నీ నీకు బానిసలుగా మారుతాయి. ఇది విన్న హైనా ఎంతగానో ఆనందిస్తాడు. అతను ఆలస్యం చేయకుండా సింహం అడవి వైపుకు బయలుదేరతాడు. అతను అడవిలోకి వచ్చి రాగానే జంతువులపై వేటాడ్డం మొదలు పెడతాడు. ఇది చూసిన జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తాయి. ఈ విషయం తెలుసుకున్న సింహం కోపంతో హైనా దగ్గరికి వస్తాడు. అరే హైనా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్ని వేటాడతావు? నీకు నీ ప్రాణాలపై ప్రీతి ఉంటే ఇక్కడ్నించి వెళ్ళిపో. ఇది విన్న హైనా కోపంతో సింహంపై దాడి చేస్తాడు. సింహానికి చాలా గాయాలవుతాయి. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సింబా పరుగు పరుగున సింహం దగ్గరకు వస్తాడు. సింహం పరిస్థితిని చూసి సింబా మరింతగా భయపడిపోతాడు. అతను హైనాతో ఇలా అంటాడు. మా నాన్నని వదిలేయ్, నువ్వేం చెప్తే అది చేస్తాను. దయచేసి మా నాన్నని వదిలేయ్. సింబా అలా ప్రాధేయపడ్డం చూసిన సింహం చాలా బాధపడతాడు. అతను సింబాతో ఇలా అంటాడు. సింబా, ఇలా పిరికివాడిలా శత్రువు ముందు ప్రాధేయపడ్డం మంచిది కాదు. నువ్వు ఒక సింహం కొడుకువి. సింహంలా గర్జించి శత్రువుతో తలపడు. లేదు నాన్నగారు, నేనితంతో తలపడలేను. మనం ఈ అడవి వదిలి దూరంగా వెళ్ళిపోదాం. సింబా మాటలు విన్న హైనా గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. అరే ఓ సింహం, నీ కొడుకు పెద్ద పిరికివాళ్లా ఉన్నాడు. వీడు సింహం కాదు, పిల్లి. అరే ఓ సింబా, నువ్వు మీ నాన్నగారి ప్రాణాల్ని దక్కించుకోవాలనుకుంటే వెళ్ళి
నా కోసం ఒక మంచి జంతువుని వేటాడి తీసుకురా. చూడు, ఆలస్యమైందంటే నేను నీ తండ్రి ప్రాణాలని తీస్తాను. ఇలా అని హైనా సింహంపై దాడి చేస్తాడు. సింహం కదల్లేని పరిస్థితిలో ఉంటాడు. అరే ఓ సింబా, నువ్వింక ఇక్కడే నిలబడి ఉన్నావా? వెళ్ళు, వెళ్ళి వేటాడు. హైనా కోపాన్ని చూసిన సింబా భయంతో అక్కడ్నుంచి పరుగులు తీస్తాడు. అలా పరిగెడుతూ సింబా అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు. నాలాంటి పిరికి కొడుకు ఉండటం కన్నా చావటమే మేలు. ఇప్పుడు నేను నాన్నగారిని ఎలా కాపాడుకోవాలి, ఏం చెయ్యాలి అని సింబా తనలో తాను బాధపడుతూ పరుగులు తీస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక రాయిని ఢీకొని ఒక గోతిలో పడిపోతాడు. ఆ గోతిలో ఒక మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ మరేంటో కాదు, సింహం సింబా దగ్గర నుంచి తీసుకుని దూరంగా పడేసిన మాస్క్. సింబా ఆ మాస్కుని చూస్తాడు. అతను ఆ మాస్క్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే ఆ మాస్కులో నుంచి ఒక బంగారు కాంతి బయటకొస్తుంది. ఆ మాస్క్ ఒక మాయా మాస్క్. అది ఒక్కసారిగా సింబా ముఖానికి అంటుకుంటుంది. అప్పుడు సింబాకి అతనికే తెలియని బలం అతనిలోకి వస్తుంది. అతను ఒక బలవంతుడైన ధైర్యం గల సింహంలా మారి హైనా దగ్గరకు గర్జిస్తూ వస్తాడు. హైనా సింబాను చూస్తుంది. అరే ఓ సింబా, ఏంటి వింతైన మాస్క్ పెట్టుకొచ్చావు? నా వేట ఎక్కడుంది? నువ్వు మా నాన్నగారి గురించి ఆలోచించటం ఇక మానేయ్. నీ గురించి ఆలోచించు. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరు కాపాడుతారో. ఇది విన్న హైనా గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు. నువ్వు వట్టి పిరికివాడివి, అలాగే భయస్థుడివి అనుకున్నాను. కాని ఇవ్వాలే తెలిసింది నీకు బుర్ర కూడా లేదని. ఇప్పుడు మీ ఇద్దరు తండ్రి కొడుకుల్ని నా నుంచి ఎవరు కాపాడుతారో చూద్దాం. ఇలా అని హైనా సింబాపై దాడి చేస్తాడు. సింబా హైనా మధ్య గొడవ జరుగుతుంది. సింబా అతని మాయా మాస్క్ సహాయంతో హైనాని చంపేస్తాడు. హైనా చనిపోయిన వెంటనే సింబా ముఖంపై నుండి ఆ మాస్క్ మాయమైపోతుంది. ఇలా అడవిలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆ మాయా మాస్క్ సింబా ముఖంతో అంటుకుని ఆ సమస్యని దూరం చేస్తూ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే ఎవ్వరూ తమ బలాన్ని దుర్వినియోగం చేయకూడదు. మీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కథ వీడియో రూపంలో చూడొచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.